ఇంటికి కవర్ తీద్దాం అసలు బాక్స్ ఉందో లేదా. ఇది వచ్చేసి పెయింట్ స్ప్రే మిషన్ అమెజాన్లో బుక్ చేసాం. మన మొన్న బ్రో ఓపెన్ చేస్తున్నాడు. వీడియో చాలా మంది చూస్తున్నారు. మన బండికి పెయింట్ వేసుకుందాం అనుకున్నాం కదా, సొంతంగా నేను వేసుకుంటున్నాను. మన బ్రో సాయం చేస్తున్నాడు. ఈ మిషన్ వచ్చేసి 2800. దీని రేట్ చెప్తాడు బ్రో. లోకల్లో అడిగాం, లోకల్లో వచ్చేసి 1500 చెప్పారు. క్వాలిటీ బాగుందని ఆన్లైన్కి వెళ్ళాం. ఏమన్నా దీనిపైన వెల్కమ్ టు మినీ ట్రక్ తెలుగు. నా పేరు రాజు, మీరు చూస్తున్న మినీ ట్రక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి పెయింట్ స్ప్రే మిషన్. ఇది మొత్తం ఎంత పడ్డది, దీని కాస్ట్, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూపిస్తాను. అయినా బొలెరో వెహికల్స్ కానీ మన లోడ్ వెహికల్ యూజ్ అవుతుంది. ఎక్కువ ఒక 4-3 వెహికల్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. చూపిస్తాను చూడండి అన్న. మనం దీన్ని తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటన్నా, మన బండి రీసెంట్గానే బాడీ కట్టించాం. దానికి పెయింట్ పర్పస్ మీద తీసుకున్నాం. ఇది అంటే మనం బయట చేయించుకుంటే ఇంకా మిషన్లు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఉండదు, మన సింపుల్గా వేసుకోవచ్చు. బయట అయితే మనకి ఎంత అవుద్ది, ఇలా మిషన్ తీసుకొని మనం చేసుకుంటే ఎంత అవుద్ది బడ్జెట్? బయట వాళ్ళ దగ్గర మిషన్లు ఉంటాయి పెద్దవి, అంటే ఇది చిన్నదే. వాళ్ళైతే దగ్గరికి పెయింట్లు మొత్తం అంతాతో ఒక 13,000-12,000 దగ్గరికి చెప్తారు. మనకి ఇదైతే ఎంత అవుద్ది? ఇది ఎంత పడలేదు, దగ్గరికి 2,800 రూపాయలు పడ్డది. పెయింట్లతో కలిపి ఒక 4,000-5,000 అవుతుంది మనకి. అంటే ఇంచుమించి అక్కడికి 10,000 డిఫరెన్స్ వస్తుంది మనకి వాళ్ళు చేయించుకున్నానికి. అలాగే ఇది మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కూడా. అవును, ఇది చూడండి. ఇందులో ఎడిట్ ఇచ్చాడు, ఒక టబ్ ఒకటి ఇచ్చాడు చిన్నది. ఇది గన్ను, ఇది పైప్ హోల్డరా. ఇది మిషను, ఇదంతా కరెంట్ మీద రన్ అవుద్ది. ఇది ఒకటి ఎక్స్ట్రా, ఒక క్యాప్ ఒకటి ఇచ్చాడు. ఇది మెజర్ చేసుకోవడానికి, పెయింట్ మెజర్ చేసుకోవడానికి. బిల్ కార్డు ఇచ్చాడు, ఏదో కార్డు ఏదో ఇచ్చాడు. ఇట్స్ వారంటీ కార్డ్. ఈ వారంటీ కార్డు, వాచరు, దీని మాన్యువల్. ఇందులో మనం దీన్ని ఎలా ఫిట్ చేయాలి, ఎలా వాడాలని ప్రతి ఒక్కటే ఉంటుంది. ఈ కంపెనీ వచ్చి బిల్ స్టీల్. అప్పుడు దీన్ని మాన్యువల్లో చూపిస్తాను ఓపెన్ చేసి. చూడండి, ఇదొక బుక్, ఈ ఇన్స్ట్రక్షన్స్ బుక్. స్ప్రే ఎలా, మిషన్ ఎలా వాడాలి అనేది అంతా కంట్రోల్స్ అన్నీ. ఇది కార్డు ఉంది, దీన్ని స్కాన్ చేస్తే దీని మాన్యువల్ అంతా వస్తుంది. ఇది యూట్యూబ్ సింబల్ ఉంది కదా, ఎలా యూజ్ చేయాలి మొత్తం వస్తుందా. ఈ క్వాలిటీ అయితే చాలా నీట్గా ఉంది. ఆ రేట్కి అయితే పర్లేదు. ఇంకా తక్కువ రేటుకి ఉంటాయి కదన్నా, 1000-1500. మరి అడిగానే ఇట్లా బెస్ట్ అంటారా? ఇది కంట్రోల్ లేదు, ఉన్నాయి కానీ తక్కువలోనే. ఈ కంట్రోల్ లేదు, మన పెయింట్ తక్కువ ఎక్కువ రావడానికి ఇది కంట్రోల్ లేదు. మెయిన్ 2000 దాటితే కంట్రోల్స్ అవసరం వస్తుందా? కంట్రోల్స్ లేవు, ఒక 3,000 దగ్గరికి వెళ్తేనే కంట్రోల్స్ ఉన్నాయి. అందువల్ల నేను తీసుకున్నాను. 3,000 దగ్గరలో మనకి ఇదే బెస్ట్ కంపెనీ అంటారా? చాలా రివ్యూ చూశాను. ఓకే, ఒకసారి ఆగండి, ఎలాగో ఫిట్ చేస్తున్నా. ఓకే, ఫిట్ చేయండి. అలా పెట్టి హోల్డ్ చేయదా? ఓకే, ఫిట్టింగ్ అయిపోయింది. చూడండి, మిషన్ ఈ విధంగా ఉంది. వెయిట్ కూడా పెద్దగా ఏమీ లేదు, ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. లైట్ వెయిట్. ఈ కంట్రోల్ వచ్చి పెయింట్ చిన్నది రావడానికి. ఓకే, మనం ఇలా ఇది పెయింట్ చిన్న పెయింట్ ఎంత అమౌంట్లో రావాలి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే మనకి అదే తక్కువ బడ్జెట్లో అయితే మిషన్ మిస్ అవుద్ది. ఈ మూడులో ఉంటే ఎక్కువ పెయింట్ వస్తుంది. ఓకే, ఇలా ఉంటే తక్కువ వస్తుంది, తక్కువ స్ప్రే చేస్తుంది.
ఓకే. తర్వాత మనం ఇది ఏ స్పీడ్లో కొట్టాలో ఇక్కడ కూడా కంట్రోల్స్ ఉంటాయి. ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడికి లాక్ అయిపోద్ది ఇక్కడితో. మొత్తం A to Z అన్ని ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఉన్నాయి. ఇక్కడితో ఇంకా స్టాప్ అయిపోద్ది. మనం ఎలా అనుకుంటే మిషన్ ఫుల్గా తిరుగుతుంది. ఓకే. అదిగా దీని మోడ్లు ఉన్నాయి. దీనిలా కంట్రోల్ చేసుకుంటుంది. అంటే నిలువుగా కావాలా అడ్డంగా కావాలని. ఓకే. ఎక్కువ శాతం మనం ఏమైనా గోళ్ళ కాడ కొట్టాలనుకుంటే ఇది గోళ్ళ కాడ కొట్టుకోవచ్చు. ఇంట్లో కాడ పెయింట్లు వేసుకోవచ్చు దీంతో. ఓకే. డోర్లు కాడ వేసుకోవచ్చు. మన వెహికల్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. ఎవరికైనా ఒక 4-3 వెహికల్స్ ఉంటే వాళ్ళకైతే సింపుల్గా యూజ్ అవుద్ది. పెయింట్ దగ్గరికి అలక్కరొద్దు. కానీ పెయింట్లో కొద్దిగా టచ్ ఉండాలి. టచ్ ఉంటే కంపల్సరీ వేసుకోవచ్చు. ఇలా పైన బటన్ ఒకటి ఉంది. దీనికి ఆన్ ఆఫ్ బటన్లు ఏమి లేవు. మనం ప్లగ్ పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్ దీంతో ఇలా వాడేసుకోవడం కంట్రోల్స్. ఓకే. దీని క్వాలిటీ ఏ విధంగా ఉందో చూపిస్తాను పూర్తిగా. దీని కంపెనీ లోగో వచ్చి బిల్డ్ స్కిల్. తర్వాత ఈ సామాన్లు అయితే ఇవి వచ్చాయి. ఇది ఒకటైతే ఎక్స్ట్రా ఇచ్చారు, ఎందుకంటే ఇది పైపు పెయింట్ వాడి ఒకవేళ పోతే ఇది ఎక్స్ట్రా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చి వాచ్లు ఉన్నాయి. ఎక్స్ట్రా 2 వాచ్లు మనం ఓపెన్ చేస్తే అక్కడ తెలుస్తుంది వాచ్లు. స్టార్ట్. అలాగే దీని పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందో నేను మన బండికి పెయింట్ వేసి మళ్ళీ దానికి ఒక వీడియో తీస్తాను, అప్పుడు పెడతాను. ఎవరికైనా మన డ్రైవర్ సోదరులకు ఎవరికైనా యూజ్ అవుద్ది. ఈ ఎక్కువ పెయింట్ వేసుకొని పెయింట్ పాడైపోతే వేసుకోవడానికి అయితే సింపుల్గా ఉంటుంది. లో బడ్జెట్లో ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. దీనిది మొత్తం సెకండ్ వీడియోలో తీసి పెడతాను. అలాగే దీని క్వాలిటీ అయితే చాలా నీట్గా ఉంది. దీని ప్లాస్టిక్ కట్టన చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే దీని లాకింగ్ చాలా సింపుల్గా ఎవరైనా వాడచ్చు. చూడండి కంట్రోల్స్ అయితే ఏ విధంగా ఉందో. మనం ఇది ఇంటి దగ్గర పెయింట్ కాడ వేసుకోవచ్చు. అలాగే మనం బండి కాడ కట్టుకోవచ్చు. అలాగే ఐరన్ డోర్లు ఉంటే దానికి వేసుకోవచ్చు. దీని గురించే కాదు, మన బొలెరోకి అలాగే లోడ్ వెహికల్స్కి టాటా ఏసీకి ప్రతి గురించి నేను రివ్యూ చెప్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మనం చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ కార్డ్ చేయండి. ఉంటాను మరి. ఇప్పుడు ఇది పెయింట్ లేదు కాబట్టి మన దగ్గర వాటర్ స్టార్ట్ చేస్తున్నాను. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను ఇంట్లో పెడతాను స్లోలోని. ఇప్పుడు ఎక్కువ పెయింట్ వచ్చేది ఈ మూడులో పెడుతున్నాను. చేతికే కొట్టు బాగుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇది మన బండికి పెయింట్ వేసిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో చూడండి. ఉంటాను మరి.